నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. నగురోరధికం తత్వం, నగురోరధికం తపః, నరుకురోరధికం జ్ఞానం, తస్మై శ్రీ గురవే నమః. అట్లాంటి ఉత్తమ గురువు అయినటువంటి సుధార మధుర హృదయులు, మృదుభాషా కోవిదులు, సాహితీవేత్త, అందరికీ ప్రీతిపాత్రులు, ముఖ్యంగా మన డిగ్రీలో చదువుకున్నటువంటి సిల్వర్ జూబ్లీ కళాశాలలో తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసినటువంటి అప్పజోడి వెంకట సుబ్బయ్య గారి గురించి ఈరోజు ఆయన ఈ నెల 27వ తారీఖు నాడు శివేక్యం పొందారు. అటువంటి వ్యక్తి గురించి మనం నివాళులర్పిస్తూ వారి గురించి, వారి యొక్క గుణగుణాల గురించి, వారు చేసిన రచనల గురించి మనం ముచ్చరించుకొని వాళ్ళకి, మీరు కూడా సిల్వర్ జూబ్లీ కాలేజ్లో, నేను తర్వాత అలాగే కొంతమంది మన మిత్రులు కూడాను ఆయన పరమపదించిన తర్వాత పెడితే చాలా మంచి, అంటే ప్రతి వాళ్ళని ఆయన ఏ విధంగా ప్రభావితం చేశాడు, గురువు శిష్యుడిని ఏ విధంగా ప్రభావితం చేశారు, అందరిలో ఒక మంచి గుణగణాలని, నడవడికని నెలకొల్పిన కళాశాల సిల్వర్ జూబ్లీ కళాశాల. అటువంటి దాంట్లో తెలుగు భాష పండితు కింద ఉండి ఆయన మనందరి మీద ఒక విధమైనటువంటి ముద్ర వేశారు అప్పజోడి వెంకట సుబ్బయ్య గారు. అటువంటి వ్యక్తి గురించి ఈరోజు మనము వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి గురించి ఓ 2 మాటలు ముచ్చరించుకుందాం. మొట్టమొదటిగా మీరు సిల్వర్ జూబ్లీ కళాశాలలో 1972లో అడుగుపెట్టినప్పుడు అప్పజోడి వెంకట సుబ్బయ్య గారితో కలిసిన విషయం మీకు ఏమైనా తెలుస్తుందా? తర్వాత అట్లాగే 3 సెకండ్ ఇయర్ వరకు మనకి లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఆయన మనకి తెలుగు టీచ్ చేశారు. సో ఆ 2 ఏళ్ళు ఆయనకు మీ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపించారు, మిగిలిన విద్యార్థులు ఎట్లా ఉన్నారు అనేటువంటివి మనం ఈ ఎపిసోడ్లో ముచ్చరించుకుందాం. ఒకటి, గొప్ప పండితుడు, సంస్కృత ఆంధ్ర భాషలలో గట్టి పట్టున్నటువంటి వ్యక్తి, చక్కని చిరు మందహాసం, ఇప్పుడు మాట్లాడిన చాలా ప్లెజెంట్ పర్సనాలిటీ. మోస్ట్ థింగ్ ఈజ్ చాలా ప్లెజెంట్ పర్సనాలిటీ. ఆయన క్లాస్ అంటే విద్యార్థులు మిగిలిన వాటికి పోయినా పోకపోయినా తప్పకుండా వెళ్ళేవాడు. అనాఘ్రాతం పుష్పమని మొదలెట్టి అభిజ్ఞాన శాకుంతలని చెప్పిన, తెలుగులో పోతన్ను గురించి కానీ, నన్నేను గురించి కానీ, ఏది చెప్పినా కానీ చాలా చాలా పండిత దిగ్గజమని చెప్పాలి. ఆయన మన సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజీకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా తెలుగుకు రావటం, ఆ 3 ఏళ్ళు కర్నూలులో ఉండి మనకు టీచ్ చేయటం అనేది చాలా గొప్ప అదృష్టం మనకు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సరే, వారితో ఈ అనుబంధం అక్కడితో ఆగిపోకుండా ఆ పైన కూడా కొనసాగింది. కొంతకాలం మన కందుకూరు టిఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్గా కూడా వచ్చి పనిచేశారు. అప్పుడు కూడా 2-3 తరవులు అన్నీ కలవటం జరిగింది. సరే, ఆ పైన కావలి జవహర్ భారతి, కావలి జవహర్ భారతిలో చేశాడు. కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయినాడు. అంత కర్నూలులో కూడా 2-3 చోట్ల నంది కొట్టుకోరు, అక్కడ ఇక్కడ ఎక్కువ. ఆయన కెరియర్ ఎక్కువగా రాయలసీమలో జరిగింది, హైదరాబాద్లో జరిగింది. మనకి ఎట్లా తెలుస్తుందంటే చక్కని ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు, సెలయేటి స్వగతం. చక్కగా మేక్స్ ఎ బ్యూటిఫుల్ రీడింగ్. చాలా సరళమైన భాషతో చక్కగా తన ప్రస్థానం ఎట్లా రావటం, ఎట్లా వచ్చాడు, ఎక్కడ ఆగిపోవాల్సింది ఎట్లా మలుపు తిరిగింది. ఎందుకంటే ఫాదర్ చిన్నతనంలోనే పోయినాడు, తల్లి అంతాయి పెంచింది, పెద్ద ఆస్తిపాస్తులు ఏమీ లేవు, చదువు బయటికి పంపించి చెప్పేంత స్థోమత కూడా లేదు. సో ఇది కాకపోతే పౌరోహిత్యం చేసుకుంటూ ఊళ్ళోనే ఉండిపోవాల్సిన వాడిని ఏదో ఒక చిన్న మలుపు తిరిగింది, గుర్తుకు రావట్లేదు, దాంట్లో రాసుకున్నాడు. తల్లి ఆల్మోస్ట్ ఇంకా ఫర్దర్గా స్టడీస్ లేదు అనుకోని డిసైడ్ ఉన్నప్పుడు ఎవరో చిన్న సహాయం చేయటం, దానిని తీసుకొని కావలికి వచ్చి అక్కడి నుంచి చదువు ప్రారంభించటం జరిగిందని రాసుకున్నాడు. సో ఆ రకంగా సెల్ఫ్ మేడ్ మ్యాన్, మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ సెల్ఫ్ మేడ్ మ్యాన్ వచ్చి చాలా గొప్ప పాండిత్యాన్ని శ్రమించారు. రెండో తడవ మళ్ళా వారితో నాకు
అనుబంధం టీటీడీలో నేను ఈవోగా పనిచేసినప్పుడు నచ్చింది. అప్పుడు ఈ మహాభారతం భాగవతం పరిష్కరించి పబ్లిష్ చేయటంలో ఉన్న ఎడిటోరియల్ బోర్డులో ఈయన మెంబర్గా ఉండేవారు. అయితే కొన్నాళ్ళు చైర్మన్గా కూడా చేశాడు. అది ఆ లోకల్ వాళ్ళు సరిగ్గా ముందుకు తీసుకుపోవటం లేదని నాకు కాస్త చెప్పి అది ప్రోగ్రెస్ అయ్యి త్వరగా పబ్లిష్ అయ్యేటట్టుగా కూడా చూచాడు. అవి ఆ టీటీడీ వాళ్ళు భారతం భాగవతం పబ్లిష్ చేయటంలో ఈయన పాత్ర ఎనార్మస్. కొంతకాలం ఆ టీటీడీ ధర్మ ప్రచార మండలికి కూడా సెక్రటరీగా ఉన్నాడు. చాలా గణనీయమైనటువంటి సేవలు టీటీడీలో కూడా చేసినటువంటి వ్యక్తి అప్పచోళ్ళ వెంకట సుబ్బయ్య గారు. సరే, అప్పటి నుంచి ఆ అనుబంధం అట్లాగే కొనసాగి ఎప్పుడు కర్నూలు పోయినా కలిసి వస్తూ ఉండేవాడిని. 5-6 years బ్యాక్ కూడా చక్కగా ఏదో మీటింగ్ పెడితే తను వచ్చి కూర్చున్నాడు, చేశాడు. మేబీ లాస్ట్ 2-3 years యాక్చువల్లీ 90 ఏళ్ళు ఆయనకు కాస్త డలసి ఈ వయోభారంతో ఇంటికే పరిమితమైనాడు. అది కూడా పోయిన ఆల్మోస్ట్ 1 year బ్యాక్ అనుకుంటా. కర్నూలు వెళ్ళినప్పుడు చూసి వచ్చినప్పుడు చక్కగానే ఉన్నాడు, తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. కానీ వీక్ అయ్యి ఉన్నాడు. గొప్ప విషయం, కూతురు చాలా చాలా సేవ చేసింది వాళ్ళకు. ఆయన కూడా వాళ్ళ తల్లికి అంతే సేవ చేశాడు. అది కూడా ఉంది. గొప్ప వ్యక్తి. గుడ్ అంటే 90 ఏళ్లకు పోవటం అంటే దాంట్లో ఏమి ఇది లేదు, సంపూర్ణ జీవితం. బట్ ఒక ఆత్మీయుణ్ణి, వెల్ విషన్, మనందరం బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తిని కోల్పోయినందుకు కొద్దిగా బాధగా ఉంది. వానికి మన IYR టాక్స్ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు శివ సాన్నిధ్యం చేరాలని భగవంతుని ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ. అట్లాగే ఇప్పుడు మన అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు ఎంతమంది మీద ఆయన వ్యవహార శైలి ప్రభావితం చేసిందంటే, మన సిల్వర్ జూబ్లీ కాలేజ్ మన ఫస్ట్ బ్యాచ్ దీంట్లో పెడితే చాలామంది ఆయనకి నివాళులు అర్పించారు. ఆ నివాళులు మనం వారి మాట ద్వారా కొంతమంది ద్వారా మనం విందాము. అయితే దాంట్లో వైఎస్ మూర్తి గారు అని చెప్పి ఆయన, అట్లాగే బలరామకృష్ణ గారు, అట్లాగే నాగార్జున రెడ్డి గారు. నాగార్జున రెడ్డి చాలా ఇదిగా కూడా చెప్తూ ఉండేవారు, నువ్వు తెలుగు పరీక్ష పాస్ అయ్యావంటే నా యొక్క టీచింగ్కి చాలా ఇదని చెప్పి చాలా జోకులర్గా చెప్తూ ఉంటాడు అనమాట. అంటే నాగార్జున రెడ్డి కడపవాడైనా కొంచెం ఆ తెలుగులో నేను వెనకబడి ఉన్నాను. ఎప్పుడైతే సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చి ఆయన దగ్గర చెప్పగానే ఆయన చాలా సంతోషించారని చెప్పి నాగార్జున రెడ్డి గారు కూడా చెప్పారు. అట్లాగే మరి ఆయన చేసిన టీటీడీ ప్రచురణలు కొంతమంది ఈబుక్స్ ద్వారా రామాయణం చదివారా, అట్లాగే శిశుపాలుని వధ సులభమైన శైలిలో సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా రాశాడు. అవన్నీ జీవన చిత్రాలు ఇవన్నీ టీటీడీ ఈ బుక్స్ కింద ఉన్నాయని చెప్పేసి అమెరికా నుంచి శ్రీనివాసాచార్య కూడా మెసేజ్ పెట్టాడు. అట్లాగే మన ఫస్ట్ బ్యాచ్లోనే ఉండేటటువంటి సుబ్రహ్మణ్యం చెప్తూ ఆయన లైఫ్ని ఏ విధంగా ఆయన మరిచారంటే, స్వామి ఫర్ మీ హిస్ 5 minutes స్పీచ్ టు ఇంట్రడ్యూస్ స్వామి రంగనానంద జస్ట్ బిఫోర్ మై సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ స్టార్టింగ్ డే ఈజ్ ఎ లైఫ్ చేంజింగ్ స్పీచ్ అని చెప్పేసి అట్లాగా ఆయన చాలామంది వ్యక్తుల మీద కూడా ప్రభావితం చేసి చూపించారు. అట్లాగే మరి మా క్లాస్మేట్ శ్రీనివాసాచార్య గారు, అతను యాక్చువల్లీ కొంచెం విప్లవ భావాలు అవన్నీ ఉండడానికి ఈరోజు నేను ఆచార్య కింద ఉండడానికి కారణం వెంకట సుబ్బయ్య గారే అని చెప్పేసి చెప్పారు. వాళ్ళందరూ కూడాను మనం ఇప్పుడు దీంట్లో ఈ ఎపిసోడ్లో యాజ్ ఎ భాగంగా చూసి ఆయనకు నివాళులు అర్పిద్దాము. ఏదైనా అలాంటి మంచి వ్యక్తితో మనకి మన జీవన కాలంలో పరిచయం ఏర్పడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత గురువులే మన మీద, మన వ్యక్తిత్వం మీదను, మన నడవడిక మీదను ప్రభావితం చూపించేది. అట్లాంటి అప్పజోడి వెంకట సుబ్బయ్య గారు ఇక మన మధ్య లేరు అనే దానికన్నా ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగితే మన భవిష్యత్ తరాల వాళ్ళందరికీ ఒక మార్గదర్శకంగా ఉంటామని చెప్తూ ఆయనకి నివాళులు అర్పిస్తాం. నమస్కారం.
మా గురువు గారు అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు చనిపోయారని తెలిసింది. చాలా బాధగా ఉంది, ఏదో వెలితిగాను ఉంది, ఏదో పోగొట్టుకున్నట్టు ఫీలింగ్. ఆయన గొప్ప పండితులు, ఎన్నో పుస్తకాలు రాశారు. అంతకు మించి ఆయన ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అధ్యాపకులు. ఆయన తెలుగు పీరియడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి. స్టూడెంట్స్ అంతా చెవి కోసుకొని వచ్చేవారు. 100% అటెండెన్స్ ఉండేది. ఆయన చక్కగా పాఠాలు చెప్పడమే కాకుండా చాలా చదువుతులు, చాలా వివరణాత్మకంగా వేరే విషయాలు కూడా చాలా చెప్పేవారు. విద్యార్థులకు చాలా అవసరమైనటువంటి విషయాలు చాలా చెప్పేవారు. ఆయన జ్ఞాపకాలతో మా సిల్వర్ జూబ్లీ కాలేజ్ జ్ఞాపకాలు చాలా ముడిపడి ఉన్నాయి. ఆయన చనిపోవడం చాలా విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మా తెలుగు మాస్టర్ డాక్టర్ అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు గత బుధవారం నాడు కర్నూలులో పరంపదించారని తెలిసి చాలా విచారించాము. వెంకట సుబ్బయ్య గారు మా సిల్వర్ జూబ్లీ కాలేజీలో మొట్టమొదట 1972 నుంచి తెలుగు అధ్యాపకుడుగానే కాకుండా మాకు మంచి కుటుంబ స్నేహితులు. మా అన్నయ్య ఇంగ్లీష్ లెక్చరర్ రామశాస్త్రి గారు, డాక్టర్ అప్పజోడు కలిసి పనిచేశారు. మా ఇద్దరి ఇళ్ళు కర్నూలులో బి క్యాంపు, సి క్యాంపులో మెయిన్ రోడ్డుకి కొంచెం అటు ఇటుగా దగ్గరలో ఉండేవి. నేను సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్గా ఆయనతో సాన్నిధ్యమే కాకుండా నేను డిగ్రీ అయిపోయిన తర్వాత కొంచెం వ్యక్తిగతంగా క్రైసిస్లో ఉంటే ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. ఆయన నాకు ధైర్యం చెప్పి పర్సనాలిటీ డెవలప్మెంట్కి మంచి సూచనలు చేసి, తర్వాత కొద్ది నెలల తర్వాత నేను ఈనాడులో తెలుగు పత్రికా రచయితగా ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ప్రత్యేకంగా ఆశీర్వదించి చాలా ప్రోత్సహించి పంపించారు. వాళ్ళ అమ్మాయిలు లలిత, శ్రీవల్లి, బహుశా రెండో అమ్మాయి అనుకుంటాను, మా అన్నయ్య గారి అమ్మాయికి స్నేహితురాలు. ఆ రకంగా తరచూ కుటుంబాలు కలుస్తుండేవాళ్ళం. ఆయన వ్యక్తిత్వం చాలా అసాధారణమైంది. తెలుగు మాస్టర్ అంటే అందరూ పంచకట్టుకొని తెలుగు ఆహార్యంతో ఉంటారని అలా అనుకుంటారు. కానీ ఈయన మాత్రం, వెంకట సుబ్బయ్య గారు మాత్రం చక్కగా ఎప్పుడు ప్యాంటు షర్టు టక్ చేసుకుని ఆయన్ని, అంటే ఈ సందర్భంలో చెప్పకూడదు, ఆయన్ని హృదయటక్ మాస్టర్ అనేవాళ్ళం. ప్యాంటు పైకి కట్టుకునేవారు. చక్కగా స్టూడెంట్స్ అందరితోనూ తెలుగు క్లాస్లో కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతుండేవారు. ఎందుకంటే ఇంగ్లీష్ కాన్వర్సేషన్ కూడా పిల్లలకు బాగా రావాలి. అలాగే కెరీర్కి, లైఫ్లో బాగుపడటానికి అవసరమైనటువంటి భాష మాత్రమే కాకుండా జనరల్ నాలెడ్జ్, ప్రాపంచిక విషయాలు ఎన్నో ఉపయోగకరమైనవి క్లాసులో చెప్తుండేవారు. అన్ని అప్పుడప్పుడు కలుస్తూనే ఉండేవాడిని నేను కెరీర్లో ఉన్నప్పుడు కూడా. చివరిసారిగా ఒక 7-8 సంవత్సరాల కింద వారి ఇంటికి వెళ్ళి కొన్ని గంటలు కూర్చుని వాళ్ళ ఇంట్లో భోజనం చేసి మా ఆశీర్వాదం తీసుకుని మళ్ళీ వచ్చాను. అప్పుడే ఆయన ఈ భారతం మీద, రామాయణం మీద వ్యాఖ్యానాలు అప్పుడే ప్రచురణ జరుగుతూ ఉన్న సమయం అది. వాటి గురించి కూడా చాలా చెప్పారు. ఈ పురాణ గ్రంథాలని, వాటి మీద భాష్యాల్ని వాడుక భాషలో ప్రజలకి చేరువుగా ఉండేలాగా రాయాలని ఆయన చాలా కృషి చేశారు. ఆ మహాపండితుడు, మంచి మనిషి, ఆయన ఇంకా లేరని తెలిసి చాలా బాధపడుతున్నాను. ఆయనకి జోహార్లు. నా పేరు వైఎస్ మూర్తి, సిల్వర్ జూబ్లీ కాలేజీ మొదటి బ్యాచ్ 1972-75 విద్యార్థిని. A voice message received from Mr. N. Balaramakrishna of first batch BCom of Silver Jubilee Government College while paying the tributes to Sri Appajodi Venkata Subbaiah Garu. Appajodi Venkata Subbaiah Garu is in fact much more than a mere Telugu lecturer. He was taken as an authority of Ramayana and Mahabharata
I and my roommate A. Kishan attended his lectures on the second two epics of for 3 days in the SV Temple, Brindavan Gardens, Guntur in 2003. I met him on all the 3 days in the room given to him in the temple premises. He was the head of the TTD's Dharma Prachara Parishat for a few years and edited a number of books published by the Devasthanam. I met him several times during his tenure. As I was working in Tirupati, then he was giving a number of discourses, that is pravachananas, on his favorite topics on many of the TV channels. I met him last in our alumni meeting in Kurnool in 2018, by which time he was pretty old. My humble pranams to Appajodi Venkat Subbaya Garu's family. Om Shanti. అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు, నేను నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుండి 1972లో ఒకేసారి కర్నూలు సిల్వర్ జూబిలీ ప్రభుత్వ కళాశాలకు ఎంపికై బదిలీ కావడం జరిగింది. అప్పజోడు గారు చాలా గొప్ప వ్యక్తి, మృదుభాషి, అసాధారణ ఉపన్యాసకుడు, అధ్యాపక వృత్తికి జీవితాన్ని అంకితం చేసిన మహామనీషి. తన జీవిత చరిత్ర సెలయేటి స్వగతం ద్వారా తనేమిటో ఆత్మస్థైర్యంతో తెలియజేసిన విశిష్ట వ్యక్తిత్వం కలిగి 2 సార్లు ఆంధ్ర రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా గుర్తింపు పొందినవారు. వారి మరణం దురదృష్టకరం. వారి ఆత్మకు ఆ 7 కొండల వెంకటేశ్వరుడు శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.